Good morning to all. Thank you for joining this meeting. మనం ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే 2021 సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ వెబినార్ ని ఈ రోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ మీటింగ్ లో లైన్ డిపార్ట్మెంట్స్ వారు, స్టేక్ హోల్డర్స్, ఎన్జిఓస్, టీచర్స్, స్టూడెంట్స్ మరియు తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ ఎక్స్పర్ట్ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో మా యొక్క ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసి ఈ యొక్క మీటింగ్ లో మీరందరూ జాయిన్ అయినందుకు మేము ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క మీటింగ్ లో మన మధ్య మిస్టర్ రవీంద్ర అదుసుమిల్లి గారు ఉండడం మనకి ఎంతగానో గర్వకారణం. ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మిస్టర్ రవీంద్ర అదుసుమిల్లి గారు ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సెలబ్రేషన్స్. రవీంద్ర గారు వర్షాధార ప్రాంతాల సమస్యలపైన పనిచేస్తున్నటువంటి జాతీయ సంస్థ అయిన వాసన్ డైరెక్టర్లలో ఒకరుగా పనిచేస్తా ఉన్నారు. ఈ వ్యవసాయ శాస్త్రాలు మరియు ఆర్థిక శాస్త్రంలో అభివృద్ధి అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లో వీరు పనిచేస్తా ఉన్నారు. ప్రధానంగా సహజ వనరుల నిర్వహణ, నీరు మరియు వర్షాధార వ్యవసాయం పైన వీరి పని ఉంటుంది. జాతీయ స్థాయిలో పోషక భద్రతను నిర్ధారించడంలో ప్రధానమైనటువంటి వర్షాధార ప్రాంతాలను నిర్లక్ష్యం చేసినటువంటి కేసులను వాసన్ గారు వాదిస్తా ఉన్నారు. సో ముఖ్యంగా మిల్లెట్ల యొక్క ప్రచారం, ఆహార భద్రత, కార్యక్రమాల వైవిధ్యీకరణ మరియు వికేంద్రీకరణకు సంబంధించిన విధానాలపైన మన రవీంద్ర గారు పనిచేస్తున్నటువంటి విషయాలు. ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ టైమ్ టు మిస్టర్ రవీంద్ర గారు టు లీడ్ ద సెషన్. అంతకు ముందుగా ఈ సెషన్ మనకు 1 hour ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సెషన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు చాట్ బాక్స్ లో మీ క్వశ్చన్స్ ని టైప్ చేయండి. అంటే మీ యొక్క హ్యాండ్ రేజ్ చేసినట్లయితే మా యొక్క అడ్మిన్ గారు మీకు ఛాన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ గోపి గారు. షల్ ఐ షేర్ ద స్క్రీన్? అందరికీ నమస్కారం. So happy to talk to you all. As and Gopi garu cheppinatlu ఏమన్నా మీ ప్రశ్నలు కానీ మీరేమన్నా షేర్ చేసుకుందాం అన్నా కానీ మీరు చాట్ బాక్స్ లో ఇస్తే కనుక అయిపోయిన తర్వాత మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా నేను నా ఆలోచనలు, ఎక్స్పీరియన్స్, తర్వాత ఒక 20 సంవత్సరాల పనిలో నేర్చుకున్న విషయాల నుంచి వచ్చిన అవగాహన మీ ముందు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే ముఖ్యంగా నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా దాదాపు మేము వాసన్లో ముఖ్యంగా మేము వర్షాధార ప్రాంతాల గురించి పనిచేస్తుంటాము. అంటే దానిలో భాగంగా మేము వాటర్ షెడ్స్ లో వాటిలో పనిచేసినప్పుడు వచ్చిన అనుభవాల్లో నుంచి నేర్చుకున్నది ఏమంటే ఈ సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ ఒక్కటి పనిచేస్తే ఉపయోగం ఉండట్లేదు. ఎందుకంటే దాని తర్వాత ఉన్న వ్యవసాయానికి సంబంధించిన సిస్టమ్స్ ఏవైతున్నాయో, తర్వాత వ్యవసాయానికి అనుబంధమైన పాలసీస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఆ ఇంటర్లింక్ అయిన సమయంలో ఏ ఒక్క దాని మీద విడివిడిగా పనిచేస్తే పెద్దగా ఉపయోగం, ఇంపాక్ట్ కనపడట్లేదు. సో ఆ విధంగా చూసి వెనక్కి వెళ్ళి ఏమేమి పాలసీస్ ఉన్నాయి, ఎట్లాంటి పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా మారుతూ వచ్చింది వ్యవసాయం, తర్వాత వ్యవసాయానికి, హెల్త్ కి, న్యూట్రిషన్ కి, ఫుడ్ కి రిలేషన్స్ ఎట్లా మారుతూ వచ్చినాయి, ఒకదానికి ఎట్లా పరస్పరంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఆ విషయాలన్నింటిలోనూ కొంత అవగాహన వచ్చింది. ఆ అవగాహనలో నుంచి క్లుప్తంగా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాబ్లీ నాకు ఒక 40-45 నిమిషాలు సరిపోతుంది. ఆ తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టచ్చు. సో నన్ను అడిగింది ఏంటంటే మన ఫుడ్ సిస్టమ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం ఎట్లా అన్న దాని మీద ముఖ్యంగా వస్తుంది. దీంట్లో 3 కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి అసలు ఫుడ్ అంటే ఏంటి, సిస్టమ్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి. ఈ మూడు చాలా వెనకాల చాలా లోడెడ్ వర్డ్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫుడ్ సిస్టమ్స్ లో ఎట్లా వస్తాయి, ఏం చూడాలి అన్న దాని మీద చూడాలంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు ఈ ఫుడ్ సిస్టమ్స్ ఎట్లా ఉండేవి, ఎట్లా ఉండొచ్చు అన్నది మనం ఒకసారి ఆలోచించుకుంటే అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలి అన్నది వస్తుంది. పర్టికులర్ గా ఇప్పుడు అందరికీ తెలిసిందే ఈ కోవిడ్ సంబంధించి ఇమ్యూనిటీ, న్యూట్రిషన్, తర్వాత వైటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఆహారానికి హెల్త్ కి ఉన్న సంబంధాన్ని బాగా ముందు తీసుకొచ్చాయి. అందరినీ పర్సనల్ గా అనుభవించేట్లు చేసినాయి. అందరం ఇప్పుడు వెళ్ళి కాల్షియం టాబ్లెట్లు మింగుతున్నాము, జింక్ టాబ్లెట్లు మింగుతున్నాము. అవన్నీ రావటం వల్ల మనకి అవగాహన న్యాచురల్ గా అందరికీ వచ్చింది.
కానీ ఈ కాల్షియము, జింక్, ఈ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా మన ఫుడ్ సిస్టమ్స్ లో ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే చూసుకుంటే అది ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, అగ్రికల్చర్ నుంచి. సో ఈ లీకేజెస్ అన్ని మనం ఒకసారి తరిచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు చూస్తే ఈ ఫోకస్ అంతా కూడా మనకి ఈ 40 నిమిషాల్లో చూస్తుంది ఫుడ్ సిస్టమ్స్, ఫుడ్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ వీటి మీద ఉంటుంది. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ లో చూసుకుంటే ఒకప్పుడు మనకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం యొక్క ఇంట్రూజన్ ఇంటూ సిస్టమ్స్ ఎక్కువగా లేనప్పుడు, అంటే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ అట్లా ఎక్కువ లేకుండా ప్రజలు వాళ్ళంతటికి వాళ్ళే బతుకుతున్న టైమ్స్ లో వ్యవసాయం ఎట్లా ఉండేది, ఫుడ్ ఎట్లా ఉండేది అని చూసుకుంటే మనము ఒక హోమ్ స్టే తీసుకుంటే, ఒక కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబానికి అసలు ఫుడ్ అనేది ఎక్కడెక్కడి నుంచి సమకూరేది అన్నది కనుక మనము ఆలోచిస్తే ఒకటి కొంత ఫుడ్ వాళ్ళ హోమ్ స్టేట్స్ లో నుంచి, వాళ్ళ ఇంటికి ఉన్న పరిసరాల్లో నుంచి, అది పౌల్ట్రీ కావచ్చు, లేకపోతే కిచెన్ గార్డెన్స్ కావచ్చు. వాళ్ళు చాలా రాష్ట్రాల్లో బాడీ కేత్ అంటారు, అంటే చాలా ట్రైబల్ ఏరియాస్ లో కూడా ఉంటుంది. ఒక ఇల్లుంటే ఇల్లు వెనకాల కొంత భూమి ఉంటుంది. సో అవి మేజర్ సోర్స్ ఆఫ్ ఇది. తర్వాత ఇంట్లో ఉన్న లైఫ్ స్టాక్, ఇది ఒక సోర్స్ ఆఫ్ ఫుడ్ అనుకుంటే, తర్వాత వాళ్ళ సొంత భూముల్లో, వ్యవసాయ భూముల్లో పండించిన పంటలు, తర్వాత ఆ పండించిన పంటలే కాదు, ఆ పండించిన పంటల్లో వచ్చిన వీడ్స్, ఏవైతే వీడ్స్ అని చెప్పి మనము వీడిసైడ్ కొట్టి చంపడానికి ప్రయత్నిస్తామో ఆ వీడ్స్ చాలా వరకు పోషకాలుగా ఉండేవి. గ్రీన్స్, లీఫీ వెజిటబుల్స్ అక్కడి నుంచి వచ్చేవి, చాలా డైవర్స్ లీఫీ వెజిటబుల్స్ వచ్చేవి అక్కడ. అవి కొంత, తర్వాత వ్యవసాయంలో నుంచి వచ్చిన పంటలు కొంత. వ్యవసాయంలో పంటలు కూడా చాలా డైవర్సిఫైడ్ అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఉండేవి. చాలా వరకు అందరు ఫార్మర్స్, అందరు రైతులు వాళ్ళ భూముల నుంచి కొంత తిండి గింజలే కాకుండా పల్సెస్, తర్వాత ముఖ్యంగా పల్సెస్, ఆయిల్ సీడ్స్ కూడా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చేవి. మల్టిపుల్ ఇవి వచ్చేటట్టు చూసుకునేవారు ఇంటికి సంబంధించి, అట్లా ఉండేది. తర్వాత కామన్స్, ఎవరికైతే భూములు తక్కువగా ఉన్నాయో మిగతా వాళ్ళు కూడా కామన్ ల్యాండ్స్ విస్తారంగా ఫుడ్ సప్లిమెంటేషన్ చేసేవి. ఒక రకంగా చూసుకుంటే అక్కడ ఉన్న ఫ్రూట్స్ కానీ, పళ్ళు ఫలాలు అక్కడి నుంచి ఏరుకు తెచ్చుకునేవి కానీ, లేకపోతే యానిమల్స్ అక్కడికి వెళ్ళి గ్రేస్ చేసుకుంటే ఆ యానిమల్స్ నుంచి వచ్చిన ఆహారము, ఇన్కమ్ కానీ. తర్వాత చాలా ఊళ్ళల్లో చూసుకుంటే వాటర్ బాడీస్ లో ఫిష్ ప్రొడక్షన్ ఉండేది. ఆ ఫిష్ ప్రొడక్షన్ లో సంవత్సరం అయిన తర్వాత ప్రతి ఇంటికి కొంత వచ్చేది. మధ్యలో వెళ్ళి దొంగతనంగానో రైట్ఫుల్ గానో వెళ్ళి ఫిష్ ని హార్వెస్ట్ చేసి తీసుకురావడం కూడా ఉండేది. అట్లానే చూసుకుంటే ఫారెస్ట్ ల్యాండ్స్, ఏదైతే ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయో దానిలో నుంచి చాలా కలెక్టెడ్ ఫుడ్స్ వచ్చేవి. తర్వాత మిగతావి ఏవైతే ఈ పరిసరాల్లో నుంచి, అంటే తన ఎకోసిస్టమ్ లో నుంచి, ఒక హౌస్ హోల్డ్ ఎకోసిస్టమ్స్ లో నుంచి దొరకనివి ఏవైతే ఉన్నాయో, పండనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ నుంచి వచ్చేవి. అంటే మనకి 3 రకాలు ఉండేది ముఖ్యంగా. ఒకటి ప్రొడ్యూస్డ్ ఫుడ్, అంటే వాళ్ళు పండించుకున్నవి ఇంట్లో కానీ ఏవి కానీ, ఆర్ పెంచుకున్నవి కానీ, పౌల్ట్రీ కానీ ఏవన్నీ. ప్రొడ్యూస్డ్ ఫుడ్ అండ్ కలెక్టెడ్ ఫుడ్ రెండోది. 3 పర్చేస్డ్ ఫుడ్. ఈ 3 రకాలుగా ఉండేవి మొత్తం అంతా ఫుడ్ సిస్టమ్స్ లో. ప్రొడ్యూస్డ్ ఫుడ్ అంటే వాళ్ళ సొంత ప్రొడక్షన్, కలెక్టెడ్ ఫుడ్ దట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ కామన్స్ అండ్ ఫారెస్ట్, అండ్ పర్చేస్ ఫుడ్ దొరకని మార్కెట్ లోంచి వచ్చాయి. ఈ కలెక్టెడ్ ఫుడ్ లో చాలా వరకు లేబర్ గా వ్యవసాయానికి పనికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకున్న వీళ్ళు చాలా కూడా ఇంటికి వచ్చాయి. అక్కడ నుంచి గడ్డ వచ్చేది, ఇవి వచ్చేవి. అలానే వ్యవసాయంలో లేబర్ కోసం వెళ్ళినప్పుడు, పంట కోతలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొన్ని గ్రెయిన్స్ కైండ్ గా వచ్చేవి. సో ఇవన్నీ కలిపి ఒక హౌస్ హోల్డ్ కి ఫుడ్ నీడ్స్ ని మీట్ అయ్యేవి. అంటే ఇప్పుడు వాళ్ళ ఆహారపు భద్రత సమకూర్చేది. సో ఇది ఒక సెల్ఫ్ కంటైన్డ్, డీసెంట్రలైజ్డ్, లొకేషన్ స్పెసిఫిక్ అండ్ లోకల్ ఎకానమీ, ఫుడ్ ఎకానమీ. అంటే ఇదంతా కలిపి ఒక సిస్టమ్ అనుకోవచ్చు. సిస్టమ్ అని ఎందుకంటున్నామంటే అది ఒక కుటుంబం వాళ్ళ సొంతంగా పండించుకునేదే కాదు, కామన్స్ లో నుంచి వచ్చేది, గ్రేజింగ్ లో నుంచి వచ్చి పెంచుకునే లైఫ్ స్టాక్ నుంచి వచ్చే ఫుడ్, కలెక్టివ్ పాండ్స్ లోంచి హార్వెస్ట్ చేసిన ఫుడ్, వీటన్నిటికి మధ్యలో టెన్యూరల్ రైట్స్, ఫార్మర్ వేజ్ లేబర్ రిలేషన్షిప్స్,
తర్వాత ఫార్మర్ రైట్స్ ఇన్ ఫారెస్ట్, తర్వాత మార్కెట్ యాక్సెస్. ఇవన్నీ కలిపి ఒక సిస్టమ్ గా మనం చూస్తే కనుక ఆ సిస్టమ్ మోస్ట్లీ అండ్ ఎసెన్షియల్లీ లోకల్. అవి ఎక్కువ మనకి ఒక హౌస్ హోల్డ్ ఫుడ్ నీడ్స్ ని సమకూర్చేవి. సో ఇది ఒక సెల్ఫ్ కంటైన్ సిస్టమ్ అయితే ఆ సిస్టమ్ లో నుంచి మనకి నెమ్మదిగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇది చూసుకుంటే మనము అంటే ఈ దీని కొంచెం మనం క్యారెక్టరైజ్ చేస్తే ఒకటి మనము అగ్రికల్చర్ అంటే వ్యవసాయ పరిసరాలు, వ్యవసాయకు సంబంధించిన ఎకోసిస్టమ్, ఆ ఊరి ఎకోసిస్టమ్, ఆ ఊరి ఎకానమీ అంటే ఫార్మర్, లేబర్, మార్కెట్ రిలేషన్స్, తర్వాత ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం, ఈ 4 కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సిస్టమ్స్ లో ఉండేవి. దానిలో ఒక కల్చరల్ నార్మ్స్, ఒక సొసైటల్ నార్మ్స్ కూడా దానికి అనుబంధంగా ఉండేవి. అంటే ఇప్పుడు కల్చరల్ నార్మ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ట్రైబల్ ఏరియాస్ లకు వెళ్తే సంవత్సరానికి కొన్ని పండుగల్లో వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళేప్పుడు వాళ్ళకి నియమాలు ఉంటాయి. అట్లాంటి సోషల్ నార్మ్స్ లో ఎవరికి ఏమి ఇస్తారు అన్నీ కూడా అన్నీ ఉంటాయి. సో ఇది కలిపి మనకి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లాగా ఉండేది. సో దీనిలో ఏంటంటే లాట్ ఆఫ్ డైవర్సిటీ, రకరకాల సోర్సెస్ నుంచి ఫుడ్ వస్తుంది, రకరకాల ఫుడ్ వస్తుంది. కాబట్టి ఆ ఫుడ్ లో డైవర్సిటీ ఉండేది. ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ కి ఇంకో సిస్టమ్ కి ఉన్న సంబంధాలని రీఇన్ఫోర్స్ చేసుకునేవి, స్ట్రెంథెన్ చేసుకునే రిలేషన్షిప్స్ ఉండేవి ఒక ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్ లో. ఇట్లా చూసుకుంటే అదే ఎకో సిస్టమ్ లో అంటే ఒక హ్యూమన్ హెల్త్, ఎకో సిస్టమ్ హెల్త్, ఏదైతే భూములు తర్వాత మనుషుల ఆరోగ్యం, ఈ రెండింటికి కూడా సంబంధం ఉండేది. ఆ భూముల నుంచి వచ్చిన ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్, హ్యూమన్ న్యూట్రిషన్ ఉండేది. హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ లో నుంచి భూమికి కూడా బలం వెళ్ళేది. సో ఆ భూమి మనుషులకి మధ్య సంబంధం ఒకటి రీఇన్ఫోర్సింగ్ ఉండేది. అట్లానే ఇది ఒక రొమాంటిక్ అంతా బాగుంది పర్ఫెక్ట్ సిస్టమ్, ఒక ఐడియల్ సిస్టమ్ అనేది కూడా కాదు. చాలా వరకు ఈ సిస్టమ్ లో దెర్ ఆర్ షార్టేజెస్. కొన్ని క్లైమేట్ రిస్క్స్ వచ్చినాయి, డ్రౌట్ రిస్క్ వచ్చినప్పుడు చాలా మంది చనిపోవటం కూడా కనిపిస్తూనే ఉంటుంది. అలానే సొసైటీలో అన్ని వర్గాల వారికి అంత చక్కగా ఉందంటే అది కూడా కాదు. కొంత ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉండదు. భూములు లేని వాళ్ళని బలవంతంగా పనిచేయించడము, వాళ్ళ ఫుడ్ సిస్టమ్ అంత సౌకర్యంగా ఉందని కూడా లేకపోవచ్చు. సో ఏదైతే సొసైటల్ ఇష్యూస్ ఉన్నాయో యూస్ స్టిల్ టు పర్సన్, వి నీడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ యూటోపియన్ సిస్టమ్. బట్ ఎసెన్స్ ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఆ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్న చూసుకుంటే ఇప్పుడు దానిలో నుంచి మనకి నెమ్మదిగా ఒక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అవసరం వచ్చింది. అంటే గవర్నమెంట్ ఫుడ్ ఇంపోర్ట్ చేసుకునే సిస్టమ్ లో నుంచి మనం బయటపడాలి అంటే కనుక దేశం మొత్తం మీద మనకి ఒక అంటే ఎంతైతే ఫుడ్ డిమాండ్ ఉందో అంత సప్లై ఉండాలి. మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అన్నది మనం అచీవ్ చేయాలి. దాంతో ఏంటంటే మనం ఒక గ్రీన్ రెవల్యూషన్ బాటలో వెళ్ళాం. ఆ గ్రీన్ రెవల్యూషన్ బాటలో వెళ్ళినప్పుడు ఏమైంది, మొత్తం క్రమంగా మనకు అంతా తెలిసిందే, అగ్రికల్చర్ కెమికలైజ్ అయింది. ట్రాక్టర్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, వీడిసైడ్స్ ఇన్ని వచ్చినాయి. అంటే ఆ క్రాప్ సిస్టమ్ లో ఆ గింజలు తప్ప మిగతావేవి ఫుడ్ సిస్టమ్ లోకి రాలా. ఏవైతే వీడ్స్ ఉన్నాయి, ఏవైతే పక్కన చిన్న ట్రీస్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ క్రాప్ సిస్టమ్స్ అవన్నీ పోయినాయి. మోనోక్రాప్ సిస్టమ్స్ వచ్చినాయి, కమర్షియల్ క్రాప్స్ రీప్లేస్ చేసినాయి. తర్వాత కామన్స్ డిగ్రేడ్ అయినాయి, కొన్ని ప్రైవేటైజ్ చేశారు. సో కామన్స్ లో నుంచి వచ్చే ఫుడ్ అంటే మీరు అందరూ తెలిసి ఉంటుంది, చిన్నప్పుడు ఊళ్ళలో పెట్టిన వాళ్ళకి బయటకు వెళ్తే రోడ్ల పక్కన చెట్లు, పొలాల్లో చెట్లు, అడవుల్లో చెట్లు చాలా పట్టుకుని తింటాము. రకరకాలుగా ఒక డైవర్సిఫైడ్ ఫుడ్ సోర్స్ ఉండేది మనకి. సో అదంతా కూడా గ్రాడ్యువల్ గా ఎరోడ్ అయిపోయింది. సో నో లాంగర్ that kind of food is available to the households, particularly poorer households. తర్వాత ఫారెస్ట్ డిగ్రేడ్ అయింది, ఫారెస్ట్ యాక్సెస్ రైట్స్ ప్రాబ్లం వచ్చింది, వాటర్ బాడీస్ పొల్యూట్ అయినాయి, పెస్టిసైడ్స్ తో చాలా లోకల్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయంలో మధ్యలో ఉన్న వాటర్ బాడీస్ లో చేపలు పెంచుకునే స్థాయి నుంచి దాటిపోయింది, ఎందుకంటే అంత కెమికల్ పొల్యూషన్ ఉంది. తర్వాత అట్లానే వాటర్ బాడీస్ లో రెగ్యులేషన్ ప్రాబ్లం అయింది. తర్వాత వేజెస్ లో కైండ్ వేజెస్ పోయి మానిటైజ్ అయిపోయింది. ఇంతకుముందు పంట మీదకి వెళ్తే కొంత తిండి గింజలు దొరికేవి, కొంత పంటలో ఒక భాగం దొరికేది.
ఏ పంటకు వస్తే ఆ పంటలో కొంత తీసుకుని ఉండేవాళ్ళు. లేబర్ హౌస్ హోల్డ్స్ కి అదొక సెక్యూర్డ్ ఇదిగానే వచ్చింది. ఇప్పుడు హార్వెస్టింగ్ అంతా కూడా మెకనైజ్ అయిపోయి అది పోయినాక పూరర్ హౌస్ హోల్డ్స్ లో, వేజ్ డిపెండెంట్ హౌస్ హోల్డ్స్ లో మనకి ఆహారము రావడం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ప్రొడ్యూస్డ్ ఫుడ్ తక్కువ ఉంటుంది, వేజ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఆ వేజ్ ఫుడ్ లో డైవర్సిటీ కూడా ఉంటుంది. ఆ వేజ్ ఫుడ్ పోవడం వల్ల వాళ్ళకి మొత్తం అంతా కూడా వాళ్ళకి సంపాదించిన దాంతో కొనుక్కు తినే అవసరం అవుతుంది. హోమ్ స్టేట్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. కిచెన్ గార్డెన్స్ కానీ, పౌల్ట్రీ కానీ, ఆ డిసీజ్ వల్ల కానీ తగ్గిపోయింది. లైవ్ స్టాక్ అంటే డైరీ పెట్టుకుని పాలమ్ముకోవడం లాగా అయిపోయింది. ఇంటికి సంబంధించిన మేకలు, గొర్రెలు, కోళ్ళు, తర్వాత ఆ పాలనిచ్చే ఆవులు పెట్టుకోవటం అవన్నీ కూడా గ్రాడ్యువల్ గా బాగా తగ్గిపోయింది. సో మనము వ్యవసాయంలో ఉన్న, అంటే ఇది కూడా ఒక ఫుడ్ సెక్యూరిటీ అన్న కన్సర్న్ తో మొదలుపెట్టిన గ్రీన్ రెవల్యూషన్ గ్రాడ్యువల్ గా ఏం చేసిందంటే ఒక లోకలైజ్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ని, దానిలో ఉన్న సిస్టమ్ ని డిసెంటాంగిల్ చేసిన ఆ సిస్టమ్ లో ఉన్న రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రైతుకు కిల్లికి ఉన్నవి, కామన్ ల్యాండ్స్ కి హౌస్ హోల్డ్స్ కి ఉన్నవి, ఫారెస్ట్ ల్యాండ్స్ కి, అగ్రికల్చర్ లో ఉన్న చేంజెస్ అవన్నీ కూడా ఏం చేసిందంటే హౌస్ హోల్డ్స్ వాళ్ళ పండిన పంట లేకపోతే కొనుక్కున్న పంట ఈ రెండింటి మీద డిపెండెన్సీ పెరిగినాయి. మిగతా రిలేషన్స్ అన్ని కూడా మనకి సివియర్ అయిపోయినాయి, అన్ని కట్ అయిపోయినాయి. ఆ రిలేషన్స్ అన్ని పోవడం వల్ల ఏంటంటే ఒక డైవర్స్ ఫుడ్ బాస్కెట్, డైవర్స్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ హ్యాస్ బికమ్ వెరీ నారో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిదర్ యూ ప్రొడ్యూస్ ఆర్ ఎర్న్ మనీ అండ్ పర్చేస్. మీరు ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే డబ్బులు సంపాదించుకుని కొనుక్కోండి. ఈ రెండింటి మీద డిపెండెన్స్ వచ్చింది. బయట పరిసరాలకి, అంటే ఆ ఎకో సిస్టమ్ కి దీనికి మధ్యలో ఉన్న ఫుడ్ సిస్టమ్ కి ఉన్న మధ్య సంబంధాలు తెగిపోయింది. అట్లా చూసుకుంటే ఇది మేము ఒక ట్రైబల్ ఏరియాలో, ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియాలో చూసుకుంటే ఈ చేంజెస్ ఎట్లా వచ్చినాయి ఊళ్ళలో అన్నది చూసుకుంటే ఇది 1960 తీసుకున్నాము, 2010, 2018 మూడు పాయింట్స్ ఆఫ్ టైం తీసుకుని అప్పుడు క్రాప్ సిస్టమ్ ఎట్లా ఉండేది అన్న ఆ చేంజెస్ ఎట్లా వచ్చినాయని చూసుకుంటే, మీరు ఫస్ట్ క్రాప్ సిస్టమ్ లో 1960లో ఆ ఊళ్ళల్లో ఎట్లా ఉండేదండి, ఇది కొల్లం ఆదివాసీ విలేజెస్ లో డేటా. దానిలో ఒక 40% జొన్నలును కందులు కలిపి ఉండేది, ఒక 25% కాటన్ ఉండేది. తర్వాత కొంచెం మంచి భూముల్లో వరి, మినుములు, పెసలు, ఇంకా అట్లా రకరకాల పల్సెస్ ఉండేవి. ఇట్లా ఒక డైవర్సిఫై. దీనిలో చూసుకుంటే ఈ 40+35 75% ఫుడ్ మనకి అప్పుడు వాళ్ళ సొంత భూముల్లో నుంచి కూడా వచ్చేది, వాళ్ళ వ్యవసాయంలో నుంచి వచ్చేది. ఆ వ్యవసాయం ఎట్లా మారిపోయింది అన్నది చూస్తే ఈ 2010లో చూస్తే కాటన్ విత్ రెడ్ గ్రామ్, అంటే కాటన్ మధ్యలో రెడ్ గ్రామ్ వేసేది 50% అయిపోయింది. తర్వాత సోయాబీన్ విత్ గ్రీన్ గ్రామ్ 40% అయింది. ఈ సోయాబీన్ అంతా కూడా అమ్మటానికి ఉండేది. జోవార్, తిల్ ఇవన్నీ కలిపి ఒక 10% వచ్చింది. అదే మీరు 2018లో తీసుకుంటే కాటన్ మోనోక్రాప్ కాటన్ కానీ, లేకపోతే కాటన్ విత్ రెడ్ గ్రామ్ కానీ 70% ఉంటే, సోయాబీన్ 13%, రెడ్ గ్రామ్ 12%. ఈ మూడు కూడా మోనోక్రాప్స్ అయినాయి. ఏ మోనోక్రాప్ అయినా కానీ బజార్లో అమ్ముకోవడానికి ఉంటాయి. తర్వాత ఇది జోవార్ తీసుకుంటే ఇది కొంత ఇళ్లలోకి వెళ్ళేది, ఒక 3%, అక్కడక్కడ కొంత వేసుకున్నారు. ఈ ఏదైతే పల్సెస్ బేస్డ్ ఉన్నాయో, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ రైస్, ఇవన్నీ కూడా 2% పడిపోయింది. ఇది ఒక ఎకాలజీ డిగ్రేడేషన్ కూడా సంబంధించింది. అలానే వాళ్ళ ఫారెస్ట్ లో నుంచి వచ్చినవి కూడా తగ్గిపోయింది మొత్తం. అంటే ఒక డైవర్సిఫైడ్ ఇంట్లోకి వచ్చే ఆహారం నుంచి ఒక మొత్తం మార్కెట్కి వెళ్ళే పంటలు పండించడము, తర్వాత ఇంట్లోకి వచ్చేవి బాగా తగ్గిపోవడం. దీనిలో చూసిన తర్వాత ఆ ఊళ్ళో ఇప్పుడు చాలా రకరకాల ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి కాటన్ మీదకి షిఫ్ట్ అయిపోయారు మొత్తము. కాటన్ లో మోనోక్రాప్ కాటన్ ఎక్కువ. కాటన్ లో వాళ్ళకి అంత ప్రొడక్టివిటీ రాదు, తర్వాత వాళ్ళకి అంత మార్కెట్ యాక్సెస్ ఉండదు. సో అంటే ఇన్కమ్ కూడా మామూలు ప్లెయిన్ కాటన్ ఫార్మర్స్ లాగా, ఇరిగేటెడ్ కాటన్ ఫార్మర్స్ లాగా అంత ఎక్కువ ఇన్కమ్ కనపడదు. వాళ్ళని చూసి వీళ్ళు వాత పెట్టుకున్నారు, ఇన్కమ్ కనపడదు, వాళ్ళకున్న ఫుడ్ పోయింది, మొత్తం కమర్షియల్ దానిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బతుకంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన పీడిఎస్ రైసులతో గడుపుతుంది అనమాట. అట్లాగా ఒక కొన్ని మంత్స్ హంగర్, అంటే ఇప్పుడు బియ్యం అయితే దొరుకుతాయి కానీ మిగతావి ఏమి దొరకవు.
దాంతో దే హ్యావ్ సీరియస్ ఇంపాక్ట్స్ ఆన్ ద న్యూట్రిషన్ సైడ్. సో ఇట్లా చూసుకుంటే తెలంగాణలో మనం చూసుకుంటే ఇట్లాంటి దీనిలో ఇట్లాంటి సిస్టమ్స్ లో నుంచి మనం ఏమన్నా కొన్ని అభివృద్ధి బాగా చెందామా, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగామా అనుకుంటే మనం ఇప్పుడు ఈ టేబుల్లో చూస్తున్నది ఇది స్టాండర్డ్ న్యూట్రిషన్ ఇండికేటర్. స్టంటింగ్, వేస్టింగ్, సీవియర్ వేస్టింగ్, అండర్ వెయిట్, ఎనీమియా, చిల్డ్రన్ లో ఎనీమియా ఉండటము, అడాలసెంట్ గర్ల్స్ లో, ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఎనీమియా ఉండటం అట్లా చూసుకుంటే అలార్మింగ్ సిచ్యువేషన్. అంటే 6 నుంచి 59 నెలల అంటే 5 సంవత్సరాల లోపు పిల్లల ఇది చూసుకుంటే దానిలో 70% పిల్లలకి ఎనీమియా. అడాలసెంట్ గర్ల్స్ లో 64% మంది అడాలసెంట్ గర్ల్స్ కి ఎనీమియా ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్ లో 53% ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎనీమియా ఉంది. అలాగే చిల్డ్రన్ లో 33% చిల్డ్రన్ ఆర్ స్టంటెడ్. అండ్ ఈ డేటా చూసుకుంటే indicators are not good. We are not performing well in terms of the development, the health and then human development indicators. ఇప్పుడు చూసుకుంటే మనం ఒక రకమైన వ్యవసాయంలో నుంచి కొత్త రకం వ్యవసాయానికి వెళ్ళాము. కొత్త రకం వ్యవసాయంలో నుంచి ఆరోగ్యానికి సంబంధించిన ఏ ఇండికేటర్స్ లోనూ మనం ఎక్కువగా పర్ఫామ్ చేయట్లేదు. ఇదంతా కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళే న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ తో పాటు అవన్నీ చేస్తున్నా కూడా, సప్లిమెంట్ చేస్తున్నా కూడా ఇంత ప్రాబ్లమ్ సివియర్ గా ఉంది. ఇంత ప్రాబ్లం ఎట్లా ఉంటే ఇంకా ట్రెండ్ ఏంటంటే మొత్తము వరి వ్యవసాయాన్ని పట్టురావడం. వరి వ్యవసాయం తీసుకొచ్చే నీళ్లు అనగానే ఏ డ్యామ్ కట్టినా, ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినా నీళ్లు వస్తాయి. నీళ్లు రాగానే వరి నీళ్లు రాగానే వరి ఏం చేస్తుంది, అంతకుముందున్న వ్యవసాయం రీప్లేస్ చేస్తుంది, మెట్ట వ్యవసాయాన్ని రీప్లేస్ చేస్తుంది. మెట్ట వ్యవసాయం యాక్చువల్ గా జనాలకి ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యవసాయం. అంటే పల్సెస్ కానీ, మిల్లెట్స్ కానీ అన్ని మెట్ట వ్యవసాయం. దాన్ని రీప్లేస్ చేసి వరిలోకి వెళ్తాము. వరి అంతా కూడా అమ్మడానికి వెళ్తాం కానీ కొనేవాళ్ళు లేరు, కాబట్టి ప్రభుత్వం కొనాలి. సో ఒక విషియస్ సైకిల్లో మనం అంతా ఇరుక్కున్నాం. అలానే ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ మ్యాప్స్ చూస్తే మీరు, సో ఇప్పుడు ఇది ఎనీమియా చూసుకుంటే ఈ మ్యాప్స్ ఉంటుంది చూడండి. అన్ని దాదాపు చాలా డిస్ట్రిక్ట్స్ ఎనీమియాలో చాలా సివియర్ గా ఉన్నాయి. 75% ఎనిమిక్ ఉన్న చిల్డ్రన్, అంటే 5 సంవత్సరాల్లో డార్క్ కలర్ అన్ని కనిపిస్తుంది మీకు. 69 ఈ దాదాపు 3-4 జిల్లాలే మనకి తక్కువ ఎనిమియా ఉన్నవి. అట్లనే 15 to 49 years ఉన్న ఉమెన్ లో ఎనిమియా ఎట్లా ఉంది మీరు చూస్తే కనుక ట్రైబల్ ఏరియాస్ లో చూడండి. ట్రైబల్ ఏరియాస్ లో పర్టికులర్ గా హైలీ ఎనిమిక్. అంటే ట్రైబల్ ఏరియాస్ లో నార్మల్లీ మన ఇమాజినేషన్ ఏంటంటే ఒక రిచ్ ఫుడ్ దొరుకుతుంది, అడవులు ఉంటాయి, అడవుల్లో వేరుకొచ్చుకోవచ్చు, ఒక అంటే ఇంకా కమర్షియలైజ్ అవ్వని వ్యవసాయం, అట్లాంటి మెంటల్ పిక్చర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రకమైన గ్రీన్ రెవల్యూషన్ ట్రెండ్స్ ట్రైబల్ వ్యవసాయంలోకి, అడవుల పక్కనున్న ఊళ్ళలో కూడా బాగా పాకింది. మొత్తం మీరు ఖమ్మము ఇవన్నీ చూసుకుంటే మొత్తం అంతా కూడా కాటన్, మిర్చి వెళ్ళి హైలీ కమర్షియల్ గా వెళ్ళింది. ప్యాడీ, ములుగులో చూసుకుంటే ప్యాడీ మొత్తం రీప్లేస్ చేసింది పాత వ్యవసాయం. ఇప్పుడు ఎట్లా వచ్చాడంటే అడవి ప్రాంతాల్లో ఆదివాసీలు కూడా ఆకలికి పాత వ్యవసాయం ఎట్లాంటిదో తెలియకుండా వచ్చింది. అంటే జొన్నలు అవన్నీ, కొర్రలు ఇవన్నీ ఎప్పుడో తిన్నాము, మా తాతలు తిన్నారు అన్న లెవెల్లో ఆ ఊళ్ళు కూడా వచ్చింది. అట్లానే ఏ ఇండికేటర్స్ చూసుకున్నా మనకి అంటే ఇప్పుడు బేసికల్ గా ఒకటి ఏంటంటే హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఒకటి ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ హెల్త్ ఎమర్జెన్సీ కూడా మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ నుంచి వస్తుంది చాలా వరకు. అంటే న్యూట్రిషన్ లేకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా విస్తారంగా పెరుగుతున్నాయి. సో న్యూట్రిషన్ లేకుండా ఎందుకు ఉన్నది అని చూసుకుంటే కనుక వ్యవసాయంలో వచ్చిన మార్పులు, ఇంతకు ముందు ఏదైతే చూసామో హ్యూమన్ న్యూట్రిషన్ లో ఇంపాక్ట్ పడింది. అట్లనే నెక్స్ట్ చూసుకుంటే, సో ఇట్లా చూసుకుంటే మనము ఇట్లాగా వచ్చినప్పుడు ఏదైతే ఇక్కడ మనం ఇందాక అనుకున్నామో ఒక ట్రెడిషనల్ వ్యవసాయము, ఒక సెల్ఫ్ కంటైన్డ్, వాళ్ళ పరిసరాలతో, వాళ్ళ వాతావరణంతో, వాళ్ళ ఎకోసిస్టమ్ తో సంబంధం ఉన్న వ్యవసాయం, ఎక్కడైతే యానిమల్స్, వ్యవసాయము, ఎకాలజీ మూడు కలిపి ఉంటాయో అట్లాంటి వాటిలో నుంచి ఎక్కడైతే మనకి ఈ డెఫిషియన్సీ వచ్చినాయో, వ్యవసాయాన్ని, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ని ఎక్కడైతే డీలింగ్ చేసుకున్నామో, అంటే మన పరిసరాల్లో నుంచి మన తిండి రాదు, మన తిండి మార్కెట్ నుంచి వస్తుంది. తర్వాత మనము
వేరే కొన్ని తినే దాని మీద ఎక్కువ డిపెండెన్స్ అవుతున్నాము. వీటి మధ్య వచ్చిన న్యూట్రిషనల్ డిజార్డర్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్, ఈ ఆహారపు కొరత అన్నది, న్యూట్రిషన్ ఇష్యూస్ అన్నదాన్ని డీల్ చేయడానికి పీడిఎస్ లో ఒకటి మేజర్ గా సౌకర్యం వచ్చింది. అంగన్వాడీ కేంద్రాలు, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా స్టేట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఇప్పుడంతా కూడా ఏంటంటే ఇంతకు ముందు మనకి ప్రొడ్యూస్డ్ ఫుడ్, కలెక్టెడ్ ఫుడ్, పర్చేస్ ఫుడ్ ఆ మూడు ఉంటే ఇప్పుడు నాలుగో ఒకటి యాడ్ అయింది ఏంటంటే గవర్నమెంట్ సప్లై ఫుడ్, ప్రభుత్వము నుంచి వచ్చే ఆహారం. ఈ నాలుగోది యాడ్ అయింది. నాలుగోది యాడ్ అయినాక చాలా వరకు మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ కాలంలో, కరోనా కాలంలో కూడా లేబర్ ఎట్లా బతుకుతున్నారంటే ఒకటి ఉపాధి హామీ మీద, రెండోది ఈ వచ్చిన పీడిఎస్ రైస్ మీద. పిల్లలు గర్భవతులు వెళ్ళడానికి అంగన్వాడీ నుంచి వచ్చేదాన్ని మీద కొంత డిపెండెన్స్ ఉంటారు. అంటే మనం ఏంటి, ఆరోగ్యాన్ని ఒక పరిసరాల్లో నుంచి, ఒక వ్యవసాయ పద్ధతిలో నుంచి, ఒక కుటుంబము, ఒక కమ్యూనిటీ సమకూర్చుకునే విధానంలో నుంచి మనం బయటకు వెళ్ళిపోయి ఆరోగ్యాన్ని, న్యూట్రిషన్ ని గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది, గవర్నమెంట్ సప్లై చేస్తుంది అన్న విధానంలోకి వెళ్ళాం. మంచిదా చెడ్డదా అన్నది మనం చెప్పట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, మనం చూసుకుంటే ఒకసారి వ్యవసాయంలో చూసుకుంటే కింద ఇచ్చిన దానిలో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, వరి అని ప్రతి సంవత్సరం ఉంటుంది. ఆ వరి పండినాక రైతులందరూ ఎక్కడ అమ్ముకోవాలనేది ఆ ప్రజలతో గవర్నమెంట్ వెళ్ళి కొనుగోలు కేంద్రం పెట్టుకోవటము, మొత్తము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వేర్ హౌసెస్ అన్ని నిండిపోయి ఓవర్ఫ్లోయింగ్. తర్వాత దానికి సంబంధించిన సబ్సిడీస్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీస్. తర్వాత ఈ వరి ఇవి పండించడం వల్ల వచ్చిన గ్రౌండ్ వాటర్ డిప్లీషన్, దాని నుంచి వచ్చిన ఎకలాజికల్ డిగ్రేడేషన్, ఇవన్నీ కూడా వ్యవసాయాన్ని ఇబ్బంది పెడుతుంటే గవర్నమెంట్ వైపు నుంచి చూస్తుంటే మౌంటింగ్ సబ్సిడీస్. మనం చూసుకుంటే ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించి ఒట్టి ఫెర్టిలైజర్ సబ్సిడీ మనకి 70,000 కోట్లు ఉంటుంది సంవత్సరానికి. ఇండియా మొత్తంలో 70,000 కోట్ల రూపాయలు ఫెర్టిలైజర్ సబ్సిడీ ఉంటుంది. అట్లనే ఫుడ్ సబ్సిడీ 40,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అదంతా కూడా ఈ సిస్టమ్ ని ఏదైతే ఒకప్పుడు సెల్ఫ్ కంటైన్డ్ ప్రజలు ఒక ఎకో సిస్టమ్ లో, ఒక వాతావరణంలో వాళ్ళంతా వాళ్ళు సమకూర్చునే విధానంలో నుంచి బయటకు వచ్చేసి మీ ఫుడ్ పండించక్కర్లేదు, మీరు కమర్షియల్ గా అమ్ముకుంటే ఎక్కువ లాభం వస్తుంది, ఆ డబ్బులతో మనం కొనుక్కుందాము అన్న సిస్టమ్ లోకి మనం వెళ్ళిపోయినప్పుడు వచ్చిన డెఫిషియన్సీస్, వచ్చిన క్రైసిస్ ని అధిగమించడానికి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇదంతా కూడా ప్రాపప్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా సపోర్ట్ సిస్టమ్స్ నిలబెడితే గానీ ఈ ఆహార వ్యవస్థ, ఈ కుటుంబ నిలబడట్లేదు. ఒకటి ఏంటంటే ఆ వ్యవసాయానికి సపోర్ట్ చేయాల్సిన అవసరము, రెండోది ఆరోగ్యానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం. అగ్రికల్చర్ సబ్సిడీస్, ఫుడ్ సబ్సిడీస్ ఈ రెండు ఒకప్పుడు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ఎకాలజీలో ఉండేవి. ఆ రెండింటిని విడగొట్టి ఇప్పుడు ఆ రెండు కూడా ప్రభుత్వం మీదకి వెళ్ళిపోయింది. సో ప్రజల బాధ్యత ఏంటి, నువ్వు ఏదైనా పండించు, అమ్ముకో, వస్తే తిను, లేకపోతే పీడిఎస్ రైస్ తోను ఉపాధి హామీతోనూ బతుకు. ఈ లాజిక్ ప్రజలకు వచ్చింది. ఇది ఈస్ ద వే దట్ థింగ్స్ షుడ్ మూవ్ అన్నది చాలా ఇష్యూ. ఇదే మీరు మ్యాక్రో లెవెల్లో తీసుకుంటే, దేశం మొత్తంలో తీసుకుంటే, మనము ఈ దీనిలో 3 మ్యాప్స్ ఉన్నాయి కదా. మొదటి మ్యాప్ ఇక్కడ ఎడమ చేతి ఉన్న మ్యాప్స్ రెయిన్ఫెడ్ ఇండెక్స్. అంటే ఈ బ్లూ అన్ని కూడా ఇరిగేటెడ్ ఏరియాస్, ఈ రెడ్ అన్ని కూడా 40% కంటే తక్కువ ఇరిగేషన్ ఉన్న జిల్లాలు అన్నమాట. ఒక్కసారి అది మెంటల్ లో ఫిక్స్ చేసుకోండి, మైండ్ లో ఫిక్స్ చేసుకోండి ఆ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఉన్నాయో. నెక్స్ట్ దానికి వస్తే మీరు ఆ బ్రౌన్ కలర్ లో ఉన్న వాటిల్లో పవర్టీ ఉంది. మొత్తం డార్క్ కలర్ అంతా పవర్టీ ఏరియాస్ అనమాట. అంటే ఎక్కడైతే ఇరిగేషన్ లేదో అక్కడ పవర్టీ ఎక్కడ ఉంది. అదే ఏరియాలో ట్రైబల్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే మనకి అంటే వర్షాధార భూములు మనము వర్షాధార భూముల్ని మనం వదిలిపెట్టేయటం వల్ల దానిలో ఉన్న ప్రజలు పవర్టీలోకి వెళ్ళటము, ముఖ్యంగా ఆదివాసీ, ఇది చాలా దేశం మొత్తంలో కనిపిస్తుంటుంది. అలానే చూసుకుంటే మొత్తము కానీ ఈ మనం వదిలేసిన వర్షాధార భూములు అవి దానిలో అసలు పంటలు పండవా అని చూసుకుంటే దేశం మొత్తం మీద ఈవెన్ వరిలో 40% వరి మనకి వర్షాధార వరి, మిల్లెట్స్ లో 89% మిల్లెట్స్ మనకి వర్షాధారం, ఈవెన్ కాటన్ లో 73% వర్షాధారం, ఆయిల్ సీడ్స్ మనం ఏదైతే చూస్తే నూనె గింజలు అనుకుంటున్నామో అట్లా 69% మన వర్షాధారం వచ్చేస్తుంది. అలానే అపరాలు పల్సెస్ అన్నింటిలో 85% మనకి
వర్షాధార భూములు వస్తుంది. అంటే వర్షాధార భూముల్లో నుంచి మాకు దేశంలో ఫుడ్ సెక్యూరిటీ రావట్లేదు కాబట్టి మనం ఇరిగేషన్ తీసుకొచ్చి ఇరిగేషన్ ఇచ్చి అక్కడ మనం ఎక్కువ వరి పండిద్దాము, ఆ పండించిన వరిని మిగతా అంతా ఇద్దాము అన్న దానిలో చూసుకుంటే ఏదైతే న్యూట్రిషన్ కంపోనెంట్ ఉందో, మీరు వరి వీటు కార్బోహైడ్రేట్స్ అనుకుంటే మిగతావన్నీ న్యూట్రిషన్ అనుకుంటే ఆయిల్ పల్సెస్ ఇవన్నీ న్యూట్రిషన్ అంతా వర్షాధార భూముల్లో ఉంది, కార్బోహైడ్రేట్స్ అన్ని ఇరిగేటెడ్ ల్యాండ్ లో ఉంది. ప్రభుత్వం వ్యవసాయం అంతా కూడా ఖర్చులు ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇరిగేటెడ్ దాంట్లో. ఇలానే దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద హోల్ థింగ్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఒకప్పుడు PL 480 స్కీమ్ లో నుంచి అమెరికా నుంచి షిప్స్ లోడ్స్ వస్తే అప్పుడు అనేవాళ్ళు షిప్ టు మౌత్ అని. ఒక షిప్ లోడ్ వస్తే కనుక అక్కడి నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఆహారం దీన్ని తీసుకునే వాళ్ళము. ఆ స్థితిలో నుంచి చూసుకుంటే అప్పుడు అట్లానే గ్రీన్ రెవల్యూషన్ మొదలైంది. దానిలో ఫెర్టిలైజర్ సబ్సిడీలు, ఇరిగేషన్ సబ్సిడీలు, పవర్ సబ్సిడీలు అన్ని ఇచ్చి మనం గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాము. ఆ తీసుకొచ్చిన దాని లాజిక్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ లో కొన్ని డిస్ట్రిక్ట్ లో ఒక 160 జిల్లాల్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ బాగా పండిస్తే అక్కడ వచ్చిన సర్ప్లస్ తో మనం రైతులకి ఎష్యూర్డ్ ప్రైజ్ ఇచ్చి, కొనుగోలు ధర ఇచ్చి, తర్వాత గ్యారంటీడ్ పర్చేజ్ ఇచ్చి మినిమం సపోర్ట్ ప్రైజ్ లో అవన్నీ తీసుకుని మనము FCI ద్వారా కొనుక్కుందాము, కొనుక్కుని మన గిడ్డంగుల్లో పెట్టుకుందాము. దానిని మళ్ళీ ఎక్కడైతే ఆకలి ఉందో, ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేద్దాము. ఇది ఈ సిస్టమ్ లో నుంచి వచ్చిన వ్యవసాయం గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయం. ఆ సిస్టమ్ లో నుంచి ఇంపాక్ట్ చూసుకుంటే మీరు ఇది అనంతపూర్ జిల్లాలో ఉన్న ఇది కరెక్ట్ గా ఇది ఇంకా ఆ ₹2 కిలో బియ్యం వల్ల కూడా వచ్చినది కొంత. మీరు చూసుకుంటే ఈ రెడ్ లైన్ ఏదైతే ఇట్లా పడిపోతుందో, ఏదైతే ఇక్కడ డిక్లైన్ అయిందో అది ఫుడ్, అది మైనర్ మిల్లెట్స్. ఏవైతే మైనర్ మిల్లెట్స్ ఉన్నాయో అవి ఈ బ్రౌన్వి. ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఈ లెవెల్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పండేవి 61లో చూసుకుంటే. ఇప్పుడు చూసుకుంటే ఈ లెవెల్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పండుతుంది. అదంతా కూడా మోనోక్రాప్ ఆఫ్ గ్రౌండ్నట్ రీప్లేస్ చేస్తుంది. మొత్తం అంతా గ్రౌండ్నట్ ఉంటే చాలు, మిగతా ఏం అక్కర్లేదు, గవర్నమెంట్ ఇస్తుంది బియ్యం, దాంతో కొనుక్కుని తిందాము, డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులతో మనం మిగతా కొనుక్కుందాం అన్న వ్యవసాయంలో నుంచి అన్న ఆలోచనలో నుంచి వ్యవసాయంలో వచ్చిన మార్పు అనమాట. ఒక మోనోక్రాప్ గ్రౌండ్నట్ దేశమంతా వెళ్ళిపోయింది. ఏదైతే ఒక వాళ్ళందరికి వాళ్ళు పండించుకుని తినే వ్యవసాయం ఉందో అదంతా పోయింది. ఏది పోయింది అని చూసుకుంటే ఆ పోయింది చాలా న్యూట్రిషన్. మనం ఇందాక చూసాం కదా, ఎనీమియా అన్ని చోట్ల ఉన్నది. కానీ మీరు చూసుకుంటే ఇక్కడ లిటిల్ మిల్లెట్ సామాన్లు చూసుకుంటే సామాన్లో హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ రాగి ఉంటుంది. ఈ సామాన్ని మనం రైస్ తో రీప్లేస్ చేసాం. ఈ సామాన్లు కొరలు అయితే బాజరా ఇవన్నీ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయో వాటిని రైస్ తో రీప్లేస్ చేస్తే ఎనిమి రాకుండా ఎట్లా ఉంటుంది. సో అది ఆ క్రాప్ షిఫ్ట్స్ న్యూట్రిషన్ మీద, మైక్రోన్యూట్రియంట్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు వచ్చి ఐరన్ టాబ్లెట్స్ తింటున్నాం. అట్లనే మీరు చూసుకుంటే తక్కువ నీళ్లతో అయిపోయేది. రాగి చూసుకుంటే ఒక 300-400 mm రైన్ఫాల్ తో అయిపోయేది. రైస్ తో చూసుకుంటే 1200 mm కావాలి. తక్కువ నీళ్లతో పండే పంటల్లో నుంచి మనము ఎక్కువ నీళ్లు పెట్టి పండించే దానిలో ఉన్నాం. ఎక్కువ నీళ్లు, ఎక్కువ ఫెర్టిలైజర్స్. అంటే మన వాటర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫుడ్, మన అయితే ఒక కిలో తిండి తింటున్నామో దానిలో వాటర్ ఎంత ఉంటుందని చూసుకుంటే అతి తక్కువ వాటర్ తో వచ్చే డైవర్సిఫైడ్ న్యూట్రియంట్ ఫుడ్ లో నుంచి చాలా ఎక్కువ నీళ్లు పెట్టి తక్కువ మైక్రోన్యూట్రియంట్స్ ఉండి, తక్కువ ఫైబర్ ఉండి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న దానిలోకి మనం షిఫ్ట్ అయ్యాం. దాంతోనే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ పడిపోవటము, తర్వాత డయాబెటీస్, హోల్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఒక పక్క ఒక హెల్త్ న్యూట్రిషన్ రిలేటెడ్ క్రైసిస్ ఉంది. అంటే మనకి హంగర్, మాల్ న్యూట్రిషన్, అట్లనే ఒబేస్నెస్, ఓవర్ వెయిట్, న్యూట్రిషనల్ డిజార్డర్ ఇవన్నీ కోఎగ్జిస్టింగ్. ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ లో ఒబెసిటీ ఉంటుంది, ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ లో హంగర్ ఉంటుంది. సో ఒక డైవర్సిఫైడ్ సొసైటీ వేర్ నో హంగర్, మాల్ న్యూట్రిషన్ అండ్ ఒబేసిటీ కోఎగ్జిస్ట్, దానిలోకి వెళ్ళిపోయాము. ఎకనామిక్ డిస్ట్రెస్ సివియర్ గా ఉంది. ఫార్మర్స్ ఇన్కమ్స్ పడిపోయినాయి, ఫార్మర్స్ యాజిటేషన్ అవన్నీ మీరు చూసే ఉంటారు అదంతా. తర్వాత గవర్నమెంట్ లో సబ్సిడీస్ భారం విపరీతంగా పెరిగిపోయింది. అది ఎట్లా చేయాలో తెలియక గవర్నమెంట్ వ్యవసాయంలో మేమేం చేయలేము, మీకు కిసాన్ సమ్మాన్ లో డబ్బులు ఇస్తాము, దాంతో మీరు ఏదైనా కొనుక్కోండి మీ ఇష్టం అన్న స్థితికి వచ్చింది. అట్లనే చూసుకుంటే గ్రౌండ్ వాటర్ డిప్లీషను, ల్యాండ్ డిగ్రేడేషన్, సాయిల్ లో క్వాలిటీ పోవటము, ఒక లార్జర్ ఎకలాజికల్ క్రైసిస్.
తర్వాత ఒక క్లైమేట్ క్రైసిస్, క్లైమేట్ చేంజ్ ఒకటి విస్తారంగా పెరగటము, రిస్క్ పెరగటము, అవన్నీ కూడా ఒక క్లైమేట్. సో ఇప్పుడున్న స్థితిలో మనము ఈ 4 రకాల క్రైసిస్ సైమల్టేనియస్ గా ఒక దగ్గర ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ దీస్ క్రైసిస్, అండ్ దీస్ క్రైసిస్ ఆర్ నాట్ ఆన్ దేర్ ఓన్, దే ఆర్ మేనిఫెస్టెడ్ బై అవర్ ఓన్ యాక్ట్స్. ఏదైతే వ్యవసాయ పందా మనం అవలంబించుకున్నామో, ఒక రూట్ లో వెళ్ళామో, ఆ రూట్ మనం ఇక్కడ దాకా చేసింది. సో ఇక్కడ నుంచి మనము వెనక్కి మనం వేరే రూట్ లోకి వెళ్ళటం ఎట్లా అన్నది నెక్స్ట్ ఇష్యూ. ఎట్లా మారుతుంది మన ఫుడ్ సిస్టమ్స్ ని, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాము అన్నది. అంటే ఒక పీస్ మీల్ సొల్యూషన్ కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అన్న దానిలో జస్ట్ ఐ స్పెండ్ ఫ్యూ మోర్ థింగ్స్. ఇది మనం గ్రీన్ రెవల్యూషన్ పాత్వే. అంటే ఒకప్పుడు సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, జనాలకు ఇరిగేషన్ లేదు, ఏదో బతకడం కోసం పండించుకుంటున్నారు అన్న దగ్గర మనం లాజికల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ అన్న దగ్గర మనకి మొదలైన 1960s లో మొదలైన ఆలోచన, గ్రీన్ రెవల్యూషన్ ఆలోచన మొత్తం సిస్టమ్ ని మనం ఒక డిఫరెంట్ లెవెల్లోకి తీసుకెళ్ళింది. అంటే మొత్తం టెక్నాలజీ మారిపోయింది, సపోర్ట్ వ్యవస్థలు మారిపోయినాయి, టెక్నాలజీ మారిపోయినాయి, అన్ని మారిపోయినాయి, ఫైనాన్షియల్ సిస్టమ్స్ మారిపోయినాయి, రైతుల కల్చర్ మారింది. అదంతా కూడా ఎక్కడికి ఇప్పుడు ఒక గ్రీన్ రెవల్యూషన్ లోకి వచ్చాము, ఒక సిస్టమ్ లో నుంచి వేరే సిస్టమ్ లోకి వచ్చాము. దానిలో ఏంటి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ. మనకి దేశం మొత్తంలో చూసుకుంటే ఆహార భద్రత, ఆరోగ్య భద్రత లేదు, న్యూట్రిషన్ భద్రత లేదు, కానీ ఆహార భద్రత. ఎందుకంటే మనకి సఫిషియంట్ బఫర్ స్టాక్స్ ఉన్నాయి, ప్రొడక్టివిటీ పెరిగింది, సర్ప్లస్ ఉంది, పీడిఎస్ అన్ని చోట్లకి వెళ్తోంది. ఇక్కడికి వచ్చాం. లేకిన్ ఇక్కడ దీనిలో నుంచి వచ్చిన సమస్యలు ఏంటి, మనకి న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఆ క్రైసిస్ ఏదైతే ఇందాక 4 రకాల క్రైసిస్ ఉన్నామో ఇప్పుడున్న స్థితిలో వచ్చింది. ఇక్కడి నుంచి మనం చూసుకుంటే అది ఈ గ్రీన్ రెవల్యూషన్ రావడానికి ఏం చేశారు అంటే, ఏదో ఒక పర్టికులర్ ప్రోగ్రాము, ఒక పర్టికులర్ ప్రాజెక్టు చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక క్రెడిట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఒక ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఒక విత్తనాన్ని అభివృద్ధి చేసే వ్యవస్థ ఉన్నది, ఫెర్టిలైజర్ కార్పొరేషన్స్ పెట్టారు, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ పెట్టారు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు, ప్రైస్ సపోర్ట్ ఇచ్చారు రైతులకి, తర్వాత ఎఫ్సిఐ పెట్టారు గోడౌన్కి. ఈ సపోర్ట్ సిస్టమ్స్ అన్ని వస్తే ఒక సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ లో నుంచి ఒక గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థలోకి మారింది. అంటే చాలా సపోర్ట్ సిస్టమ్స్ help the system to move from one level to one type of systems to another type of systems. అట్లా చూసుకుంటే ఇప్పుడున్న స్థితిలో, ఇప్పుడున్న క్రైసిస్ లో ఏదైతే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ క్రైసిస్ లో ఉన్నాయో దానిలో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, నేషనల్ లెవెల్ ఆలోచించాలి, టెక్నాలజీ ఇస్ ద డ్రైవర్, మ్యాక్రో సొల్యూషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఆ తర్వాత ఎకో సిస్టమ్ అవన్నీ వదిలిపెట్టేయండి, మేము ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మేము చేసుకుంటాం గవర్నమెంట్ అన్న దానిలో నుంచి వచ్చిన సమస్యలో నుంచి ఎగ్రో ఎకాలజీ సెంట్రిక్. అంటే ఇప్పుడు ఈ వ్యవస్థ పనిచేయట్లేదు, మనకి ఈ క్రైసిస్ ని అధిగమించాలంటే గ్రీన్ రెవల్యూషన్ లో మనకి సొల్యూషన్ లేదు, మనం ఒక ఎగ్రో ఎకాలజీ వైపు వెళ్ళాలి అన్నది అందరూ చెప్తున్నారు. ఆ ఎగ్రో ఎకాలజీ వైపు వెళ్లే దానిలో ఎట్లా ఉండాలి, ఎట్లా మారుతుంది అని చూసుకుంటే అది ఒక నేషన్ సెంట్రిక్ నుంచి హౌస్ హోల్డ్ సెంట్రిక్ చేయాలి. అంటే ప్రతి ఇంటికి ఆహార భద్రత కావాలి, పట్టణాల్లో ఉన్నా, ప్రజల్లో ఉన్నా, కూలి చేసుకున్నా, రైతుగా ఉన్నా వాళ్ళకి ఆహార భద్రత కావాలి. వాళ్ళ ఎకోసిస్టమ్ తో లింక్ అయి ఉండాలి, వాళ్ళ ప్రొడక్షన్, ఎకోసిస్టమ్, న్యూట్రిషన్, హెల్త్, ఎకానమీ, ఈ 5టిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఉన్న వ్యవస్థ రావాలి, డీసెంట్రలైజ్డ్ రావాలి. అంటే మొత్తం అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సాల్వ్ చేస్తాను కాకుండా ఒక మండలంలో, కనీసం మన ఒక మండలంలో ఆహార భద్రతను చూస్తామా, న్యూట్రిషన్ చూస్తామా అనుకుంటే ఒక మండలానికి సరిపడా ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఎంత పల్సెస్ కావాలి, ఎంత డైవర్సిఫైడ్ లీఫీ వెజిటబుల్స్ కావాలి, ఏ రకమైన గింజలు కావాలి, మిల్లెట్స్ కావాలా, వేరే వేరే పల్సెస్ కావాలా, అలాగే ఫ్రూట్స్, కామన్స్ లో నుంచి వచ్చే ఫ్రూట్స్, ఫారెస్ట్ లో నుంచి వచ్చే వాటిని, ఒక న్యాచురల్ రీజనరేషన్ ప్రాసెస్ నుంచి వచ్చేవి, అవన్నీ కూడా మనము ఒక మండలంలో రిస్టోర్ చేయగలమా, ఒక మండలంలో బయోడైవర్సిటీని రిస్టోర్ చేయగలమా. ఒక బయోడైవర్స్ ఎకోసిస్టమ్ ఇన్ ఎ మండల్ కెన్ సపోర్ట్ ఎ డైవర్స్ అండ్ రిచ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ టు ద కమ్యూనిటీ. ఆ లెవెల్లో మళ్ళీ ఇంకా కిందకి వెళ్తే ఒక పంచాయత్ సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వగలదా, ఎక్కడైతే వాళ్ళు ఎకలాజికల్ గా పండించుకోలేరు, కాఫీ అన్ని చోట్ల పండదు, కాఫీ ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, బట్ పండేవన్నీ పండించుకోవచ్చు. అట్లా ఒక ఎకోసిస్టమ్ జనరేట్ చేస్తూ ఆ ఎకోసిస్టమ్ లో మనము ఒక న్యూట్రిషన్ స్థాయిని అభివృద్ధి చేసుకోగలుగుతామా, దానికి మనము ఎట్లాంటి వ్యవస్థలు ఏర్పరచుకోవాలి, ఎట్లాంటి పాలసీస్ ఉంటే అట్లాంటి వ్యవస్థలు ఏర్పడతాయి అన్నది మనం ఆలోచించాల్సిన విషయం.
దాని ప్రిన్సిపల్స్ చూసుకుంటే మనము చాలా ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది. ఇదంతా కూడా ఏదో థియరీ కాదు. ఇప్పుడు చూసుకుంటే మీరు హైదరాబాద్ లో చాలా మంది చూసుకుంటే ప్రతి వీధికి నూనె గనుగులు వచ్చినాయి, ప్రతి దగ్గర ప్రకృతి వ్యవసాయ షాప్లను వచ్చినాయి. వాళ్ళంతా కూడా జనాలందరూ కూడా మీరు పురుగు మందులు లేనివి కొనాలనుకుంటున్నారు. దిస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ పెస్టిసైడ్ ఫ్రీ ప్రొడ్యూస్. ఇట్లాగా మనం ఉంది కాబట్టి కన్జ్యూమర్ డిమాండ్ ఉంది, తర్వాత ఒక పబ్లిక్ కన్సెన్సస్ ఉంది, మనకి క్రైసిస్ మన ఎదురుగా ఉన్నది. కాబట్టి మనము ఈ అగ్రో ఎకాలజీ ఫార్మ్ సిస్టంలోకి మారాలి అన్నది ఇన్నోవేటబుల్ గా కూడా అవుతుంది. దానికి చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒకటి మోనోక్రాప్స్ లో నుంచి సిస్టమ్స్ ని మల్టీ టైర్ క్రాప్స్ తీసుకోవాలి. మనం డీసెంట్రలైజ్ చేసుకోవాలి. ఒక పంచాయత్ లెవెల్ ప్లానింగ్ రావాలి. ఆ పంచాయత్ లెవెల్ ప్లానింగ్ లో అక్కడ ఒక సింగిల్ క్రాప్, ఒకే క్రాప్ కాకుండా మల్టీ టైర్, మల్టిపుల్ క్రాప్స్, రకరకాల పంటలు, సంవత్సరం అంతా ఉండే పంటలు మనం పండించుకోగలుగుతామా? తర్వాత ప్రతి ఇంటి పరిసరాల్లో కిచెన్ గార్డెన్స్ కానీ, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కానీ, ఇంటి పరిసరాల ఆహార వ్యవస్థ, ఆహార ప్రొడక్షన్ అది ఇంటెన్సిఫై చేయగలుగుతామా? అట్లానే మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, ICDS ఉన్నాయో, అక్కడ ఏవైతే ప్రొక్యూర్మెంట్ ఉన్నదో వాటన్నిటిలో కూడా మనం మిల్లెట్స్ లాంటివి పట్టుకెళ్తామా వరిని తగ్గించుకుని, సో దట్ మిల్లెట్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది, మార్కెట్ వస్తుంది, అన్న వస్తుంది. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ డీసెంట్రలైజ్ చేయగలుగుతామా? మంచి ఉదాహరణ నూనె గిన్నెలు. ఇంతకుముందు అంతా ప్యాకెట్ లో కొనుక్కునే వాళ్ళము, చాలా మంది ఇప్పుడు సిటీలో లోకల్ గా షాపుల్లో గిన్నెల్లో కొనుక్కుంటాము, హైదరాబాద్ లో ఉన్న దానిలో. తర్వాత ప్రకృతి వ్యవసాయం వరకు మనం వెళ్తాము. ఇలా చేస్తే మనకి ఈల్డ్ తగ్గిపోతుందా అన్నది ఒక ప్రశ్న వస్తుంది. ఈ పక్కనున్న గ్రాఫ్ మేము చేసిన మా ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చింది. కొన్ని చోట్ల ట్రై చేసి చూస్తే ఒకే ఎకరంలో 7 పంటలు వేసిన దానికి 6 పంటలకి 5 పంటలకి మొత్తం చూసుకుంటే మాకు మొత్తం ఇది గ్రౌండ్ నట్ ఈల్డ్ అనంతపురంలో చేసినది. నవధాన్య పద్ధతి అని అనంతపురంలో ఒక పాత పద్ధతి ఉండేది. దానిలో 8, 9, 10 రకాల పంటలు పండిస్తారు ఒకే దాని నుంచి, గ్రౌండ్ నట్ తో సహా. అది ట్రై చేస్తే మాకు మెయిన్ క్రాప్ ఏదైతే గ్రౌండ్ నట్ ఉందో ఆ మెయిన్ క్రాప్ ఈల్డ్ మాకు 7 పంటలు వేసిన దానిలో ఎక్కువ వచ్చింది కంపేర్ టు అదర్స్. 5 క్రాపులు దానిలో ఎక్కువ వచ్చింది. ఫాడర్ ప్లస్ గ్రౌండ్ నట్ చూసుకుంటే 5 క్రాపులు దానిలో మీరు ఇది చూసుకుంటే, మీరు బ్లూది చూసుకుంటే 7 క్రాపులు వేస్తే ఫుడ్ గ్రెయిన్ ఈల్డ్ ఎక్కువ ఉన్నది. అంటే గ్రౌండ్ నట్, కందులు, మినుములు అన్ని కలుపుకుంటే ఓవరాల్ దానికంటే ఎక్కువ ఉన్నది. దానిలో చూసుకుంటే ఫాడర్ ఇవన్నీ చూసుకుంటే కనుక 5 పంటలు వేసిన దానిలో ఎక్కువ ఉన్నది. సో మల్టిపుల్ క్రాపింగ్స్ లో ఈల్డ్ తగ్గుతాయి అన్నది కూడా మనం రీవెరిఫై చేయాలి. అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా ఈ విధానాన్ని రీవెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇది లాస్ట్ స్లైడ్. నేను ముగించే ముందు ఏం చేద్దాం అనుకుంటుంటే 3 రకాల కీ ఇంటర్వెన్షన్స్ ఉండాలి. ఒకటి మనము హౌస్ హోల్డ్ లెవెల్ ఇంటర్వెన్షన్ ఉండాలి. ఇప్పుడు మనం ICDS, స్టేట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రభుత్వము ప్రొక్యూర్ చేసి ప్రజలకు పెడుతుంది, గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు. అట్లా కాకుండా ప్రజలు సొంతంగా వాళ్ళ న్యూట్రిషన్ ని పెంపొందించుకునే విధానాల్లో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లేదు. న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ప్రభుత్వం ఇచ్చే ప్రోగ్రామ్, ప్రజలు వాళ్ళంతా వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోలేదు. కానీ వాళ్ళంతా వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోగలిగితే ఆ న్యూట్రిషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అందుకని హోమ్ స్టేట్ ప్రొడక్షన్ అంటే విలేజ్ వాళ్ళ హౌస్ హోల్డ్ పరిసరాల్లో ప్రొడక్షన్ మనం అట్లా పెంచుకుంటాము. తర్వాత ఆ డైవర్సిఫైడ్ ఫుడ్ ప్రొడక్షన్, సెల్ఫ్ కన్జంప్షన్ కి, లోకల్ కన్జంప్షన్ కి, నా ఇంటికి నా ఊరికి కావలసిన ఆహారపు డైవర్సిఫైడ్ ఆహారం అంతా కూడా నేను పండిస్తాను అన్నది కనుక ఒక ఎకానమీ అయితే కనుక అది మనం చాలా వరకు ఈ సెక్యూరిటీని తీసుకోవడానికి ఉంటుంది. అలానే ఈ మోనోక్రాప్స్ లో నుంచి ఏ అగ్రో ఎకాలజీకి అనుబంధంగా ఉన్న క్రాప్ సిస్టమ్స్ మనం డెవలప్ చేయగలుగుతామా? పాలసీ లెవెల్లో చూస్తే ఇట్లాంటి విధానాలకి అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ కి వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామా? తర్వాత లార్జ్ స్కేల్లో హోమ్ స్టేట్ వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామా? మనం న్యాచురల్ ఫార్మింగ్ మోడ్స్ లో వెళ్ళడానికి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామా? ఇవి మనము ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ నేను ఇంకా ముగిస్తాను. సో బ్రాడ్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎప్పుడైతే వ్యవసాయాన్ని, వాతావరణ పరిసరాలను, ఎకో సిస్టమ్ ని, హ్యూమన్ హెల్త్ ని విడగొట్టి దాన్ని విడివిడిగా చూసామో అక్కడి నుంచి జనరేట్ అయిన క్రైసిస్ మనకి చాలా స్పష్టంగా, చాలా ఇంటెన్సివ్ గా మనకి ఇప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు న్యూట్రిషన్ క్రైసిస్ కావచ్చు, మైక్రోన్యూట్రియంట్ క్రైసిస్ కావచ్చు, విటమిన్ క్రైసిస్ కావచ్చు, తర్వాత భూములు నిస్సారమైపోవడం కావచ్చు, గ్రౌండ్ వాటర్ ఎండిపోవడం కావచ్చు, ఫార్మర్ ఇన్కమ్ కావచ్చు, వీటన్నిటికీ ఒక లింక్
మనం చూడగలిగితే కనుక ఆ లింక్ ని ఏదైతే తెగిపోయిన సంబంధాన్ని మనం మళ్ళీ కూర్చగలుగుతామో, మళ్ళీ ఒక తాటి మీద తీసుకొచ్చి వీటి లింకేజ్ తీగరాడతాము. అలాగే ఒక డీసెంట్రలైజ్ పంచాయత్ కానీ మండల్ లెవెల్ ప్లానింగ్ లోకి వెళ్ళగలుగుతాము, డీసెంట్రలైజ్ పంచాయత్ మండల్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ లోకి మనం వెళ్ళగలుగుతాము. అంటే స్టేట్ గవర్నమెంట్ మాయబాప్ గా నేను చూసుకుంటాను, నేను ఇది ఇస్తాను అది ఇస్తాను కాకుండా ఒక పంచాయత్ సెల్ఫ్ సఫిషియన్సీ వైపు వెళ్ళేటట్లు ఎట్లా గవర్నమెంట్ సహాయం చేస్తుంది అన్న దాంట్లోకి మన పాలసీ మార్చగలిగితే, మల్టిపుల్ క్రాప్ సిస్టమ్స్, ఒక న్యాచురల్లీ మ్యూచువల్లీ స్ట్రెంథనింగ్ సిస్టమ్ మనం రివైవ్ చేయగలిగితే, ఒక సిస్టమిక్ వేలో మనము ఫుడ్ క్రైసిస్ ని అడ్రస్ చేసి వెళ్ళవుతాము. అట్లా కాకుండా ఇదిగో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఐరన్ పిల్ ఇస్తాను, జింక్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి జింక్ పిల్ ఇస్తాను, ఇట్లాగా మనం ఒకటోటి లేకపోతే మనం ICDS లో పిల్లలకి ఇచ్చే ఆహారంలో నేను ఐరన్ ని పెట్టిస్తాను, ఫోర్టిఫై చేసి ఇస్తాను. ఈ పీస్ మీల్ వ్యవహారాలు, ఈ పీస్ మీల్ సొల్యూషన్స్ విల్ నాట్ టేక్ అస్ ఎనీవేర్. ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ముందుకెళ్ళాం, సైకిల్ స్టాండర్స్ తొక్కినట్టు ఉంటుంది. సో అట్లా కాకుండా మనం ఒక ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ వైపు ముందుకెళ్ళగలుగుతామా అన్నది మన ముందు ఉన్నది. ఇది మన వ్యవసాయంలో చేసుకోవచ్చు, మన ఇంటిలో చేసుకోవచ్చు. ఇది అంత గవర్నమెంట్ చేసేదే కాదు, ప్రతి ఇంటిలో చేసుకోవచ్చు, ప్రతి ఊర్లో చేసుకోవచ్చు, ప్రతి ఎకోసిస్టమ్ లో చేసుకోవచ్చు. సో మన బాధ్యత కూడా దీనిలో ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంకా ముగిస్తాను. Yeah, now I want to take this opportunity to thank Mr. Ravindra sir, because in a very short duration he agreed to my invitation and with such a informative presentation. So thank you sir, thank you so much for joining us, and thank you to all the stakeholders, board members, expert members, our NGOs, our teachers, our professors, students who have joined us and made this program successful. Thank you so much. Thank you. We shall close it now.